ఎస్ ముంబైలో హైడ్రామా నెలకొంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మారే స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని పోలీసులు రక్షించారు. వివేక్ని అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేనట్లుగా గుర్తించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ముంబైలో జరిగిన హైడ్రామాకు సంబంధించి ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. 20 మందిని రక్షించారు. వివేక్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగా లేనట్లుగా గుర్తించారు పోలీసులు. ఎస్ బ్రేకింగ్లో చూస్తున్నాం. ముంబైలో ఒక్కసారిగా జరిగిన సంఘటన అందరినీ నిర్ఘాంతపరిచింది. హైడ్రామా నెలకొంది చాలాసేపు. ఆర్ఏ స్టూడియోలో 20 మంది పిల్లల్ని వివేక్ అనే వ్యక్తి బందీలుగా పెట్టుకున్నాడు. పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. 20 మందిని కూడా పోలీసులు రక్షించగలిగారు. అయితే వివేక్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగాలేనట్లుగా గుర్తించారు. ఒక్కసారిగా ముంబై ఉలిక్కి పడిందని చెప్పచ్చు. అలాగే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఒక రకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొనుంది అక్కడ. ఎస్ ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఘటన పూర్వాపరాలేంటి? పేరు రోహిత్ ఆర్య. రోహిత్ ఆర్య ఎవరైతే ఉన్నారో అతన్ని మంచివాడు అనాలా లేకపోతే తెలివి తక్కువ వాడు అనాలో తెలియదు, కానీ మొత్తానికైతే అతను చేసినటువంటి పని ఒక 3 గంటల పాటు అందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి చూసుకుంటే, ముంబైలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆర్యన్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్యన్ 20 మంది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 20 మంది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తానంటూ కూడా భయాందోళనకైతే గురి చేశారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఎందుకని 20 మంది పిల్లలను ఇతను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అంటే, అతను చెప్పినటువంటి కాకమ్మ కథలు, కట్టు కథలు ఏవైతే ఉన్నాయో అది విన్న తర్వాత పోలీసులకి వీడు అసలు మనిషేనా, వీడికి అసలు బుద్ధి ఉందా అనే విధంగా కూడా ఆ పోలీసులు కూడా ట్రీట్మెంట్ అయితే మొదలుపెట్టారు. 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి నైతిక విలువలు, ఆ నైతిక విలువలు ఏంటో అతనికి కూడా తెలియదు. మొత్తానికి చెప్పినటువంటి రీజన్ మాత్రం నైతిక విలువలు పాటించాలి అనేటటువంటి ఏ మాత్రము తెలివి ఉన్నటువంటి వాళ్ళు చేయనటువంటి పని ఏదైతే ఉందో అలాంటి పనే ఇతను తెలివి తక్కువగా చేసి 20 మంది పిల్లల తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులను కూడా గజ లాడించాడు. అలా లాడించిన తర్వాత ఇతను ఏంటి, దీనికి సంబంధించి ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీసినప్పుడు ఇతను గతంలోనే ఒక ఫేస్బుక్ వీడియోలో, అంటే ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో రికార్డ్ చేస్తూ కూడా మొత్తం సమాజానికి సంబంధించి సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటన్నిటిలో కూడా తాను చాలా ఇబ్బందులకు గురవుతున్నాను, ఏమాత్రం కూడా వీళ్ళందరికీ కూడా నైతిక విలువలు లేవంటూ కూడా ఏంటేంటో అసలు ఏమాత్రం, అంటే ఒక సైకలాజికల్గా ప్రాబ్లంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మొత్తం విషయాలన్నీ కూడా ఇతను చెప్పారు. సో ఫైనల్గా ఈ రోహిత్ ఎవరైతే ఉన్నారో ఆ రోహిత్ను చేర్పించాల్సింది హాస్పిటల్లో కాదు, లేకపోతే అతనికి శిక్ష కాదు, అతన్ని చేర్పించాల్సింది రీహాబిటేషన్ సెంటర్ అంటారు. అంటే మానసికంగా ఏదైనా ప్రాబ్లం ఎవరైతే ఎదుర్కొంటూ ఉంటారో అటువంటి మానసికమైనటువంటి ప్రాబ్లంలు ఎదుర్కొనేటటువంటి రోగి ఇతను. అటువంటి రోగి సమాజంలో తిరిగితే ఖచ్చితంగా ఇక్కడ బయట ఉన్నటువంటి ప్రజలకు అందులోనూ ప్రధానంగా ఏ
మాత్రం కూడా బలం లేనటువంటి చాలా అంటే అమాయకంగా ఉన్నటువంటి చిన్న పిల్లలకు చాలా డేంజర్ కాబట్టి ఈ వ్యవహారంలో డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికంటే ముందు అతని మానసిక పరిస్థితిని ఒకసారి పరిశీలించి అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు ఈ విధంగా తయారయ్యాడు అనే దానిపైన దృష్టి పెట్టాలి రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు.